అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ, ప్రాస్పరస్ అండ్ హెల్తీ న్యూ ఇయర్. ఈ మంత్ జనవరి ఈ మంత్ సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. సో ఈ వీడియోలో సర్వైకల్ క్యాన్సర్ యొక్క లక్షణాలు, అది ఎందువల్ల వస్తుంది, దాని యొక్క కారణాలు ఏంటి, దాన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది చూద్దాం. సర్వైకల్ క్యాన్సర్, దీన్ని తెలుగులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అని అంటాం. ఇది ఎందువల్ల వస్తుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ వచ్చి హెచ్పివి ఇన్ఫెక్షన్, అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్. సో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది కొన్ని రోజులు మామూలుగా ఇది యూజువల్గా ఒకరి నుంచి ఇంకొకరికి సెక్షువల్గా ట్రాన్స్మిట్ అవుతుంటుంది. వన్స్ ఇది బాడీలో ఎంటర్ అయిన తర్వాత యూజువల్గా మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఈ వైరస్ని డిస్ట్రాయ్ చేస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల పర్సిస్టెంట్గా ఈ ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే అక్కడున్న సర్వైకల్ క్యాన్సర్స్, అక్కడున్న సర్వైకల్ సెల్స్ని అబ్నార్మల్ సెల్స్గా మార్చి ఆ అబ్నార్మల్ సెల్స్ కాస్త క్యాన్సర్ సెల్స్గా మారే అవకాశం ఉంటుంది. అంటే పర్సిస్టెంట్ హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే అది క్యాన్సర్గా వచ్చే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక ప్రివెంటబుల్ డిసీజ్. ఎందుకంటే ఈ పర్సిస్టెంట్ హెచ్పివి ఇన్ఫెక్షన్ని మనం ప్రివెంట్ చేయగలిగితే సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేసినట్టే. నెక్స్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చి వీక్ అండ్ ఇమ్యూనిటీ. అంటే ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, అంటే యూజువల్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్, ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ వాడే వాళ్ళలో ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది పర్సిస్టెంట్గా వాళ్ళలో ఉండి క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ చూసినట్టయితే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ల్యాక్ ఆఫ్ పర్సనలైజేషన్, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండడం, స్మోకింగ్ అలవాటు ఉండడం, ఇలాంటివి కూడా దీని యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్గా మనం చెప్పచ్చు.